హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. మోటివేషన్ క్లాసెస్లో తరచుగా వాడే ఒక ఫ్రేజ్ టర్న్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్ అని. ఇది నిజం చేసిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందామా? స్వామి హనుమ అశోకవనంలో సీతమ్మకి శ్రీరాముడి ఉంగరం ఇచ్చి ఓదార్చి వెళ్తూ వెళ్తూ రావణాసురుణ్ణి ఒకసారి కలిసి వెళదాం అని అనుకోవడమే ఈజ్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆయన్ని హోల్డ్ చేయటానికే, అంటే ఆయన స్పీడ్కి ఒక స్పీడ్ బ్రేకర్లా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇమాజిన్, ద మోస్ట్ పవర్ఫుల్ అస్త్రం ఆయన్ని ఏమీ చేయలేదు అని ఆయనకి తెలుసు. స్టిల్ ఆ అస్త్రానికి విలువనిచ్చి ఆయన స్పీడ్కి బ్రేక్ వేసుకుని వాళ్ళు కట్టేసి రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే సైలెంట్గా వెళ్లారు. రావణుడికి తను శ్రీరాముడి దూతనని చెప్పి సీతమ్మని శ్రీరాముడికి అప్పగించమని చెప్తారు. యాజ్ యూజువల్ రావణాసురుడు వినకుండా ఆయన తోకకి నిప్పంటించండి అని చెప్తాడు. ఆ నిప్పుతో లంకని కాల్చేసి తిరిగి శ్రీరాముడి దగ్గరకు వస్తారు. బానే ఉంది, ఇందులో ఛాలెంజు ఆపర్చునిటీగా మార్చుకోవటం ఇవన్నీ ఎక్కడున్నాయి అనేగా మీ డౌట్. పాయింట్ ఏంటంటే, ఆయన్ని కట్టేసి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఆ లంకలో ఉన్న రాక్షసులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ బలగము అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఆయన లంకని తగలబెట్టినప్పుడు లంకకి ఎన్ని ద్వారాలున్నాయి, ఎలా లోపలికి రావాలి, ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లేంటి అవన్నీ చూసేశారు. శ్రీరాముడికి లంక గురించిన ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు. అవన్నీ బేస్ చేసుకుని శ్రీరాముడు లంకకి రీచ్ అవ్వటానికి ఈ సముద్రం గుండా వెళ్లటమే అందరికీ సేఫ్ అయిన రూట్ అని డిసైడ్ చేసి వారధి కట్టమని చెప్తారు. సో ఆయన్ని కట్టేసి కొడుతున్నప్పటికి కూడా వారు ఆలోచించింది రేపటి రోజున మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఆయన తనని తాను క్యాప్టివ్ చేసుకుని అందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు ఒప్పుకుంటారా హనుమంతుడు ప్రాబ్లమ్స్ని సక్సెస్ స్ట్రాటజీగా మార్చుకోగలరు అని? ఇంకా లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.